మీరు కావాలంటే అన్ని విచారించుకోండి వీధిలో కూడా. నేను ఎక్కడా వెళ్ళను సార్. నేను గుట్టుగా సంసారం నా భర్తకి పరువు ఉందని నేను ఇన్ని సంవత్సరాలైనా కూడా నేను ఓపికగా ఉన్నాను. నాకు ఇంకా ఓపిక లేదు. నాకు లోకేష్ అన్న గారు, సీఎం చంద్రబాబు సార్ గారు నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా. నాకు పలుకుబడి ఉంది. నా మాట చిన్నబాబు అన్న మాట ఒక్కటే అంటాడు. ఆ మాట చెప్పి డైలీ డ్రింక్ చేసి వస్తాడు సార్. డబ్బులు అడిగినా సమస్య, ఏమన్నా కావాలన్నా అడిగినా సమస్య. నాకు చాలా అంటే చాలా హరాస్మెంట్ ఉంది. నా జీవితానికి, నా ప్రాణానికి ప్రాణహాని ఉంది. నాకు హెల్త్ పరంగా కూడా చూపించాడు. పిలుచుకొని పోవంటే నేను నా ఇష్టం వచ్చినప్పుడు పిలుచుకొని పోతా అంటాడు. డబ్బులు లేవు నీ అమ్మాయి తిడతాడు. ఇదంతా చేస్తున్నాడు సార్. నాకు ఏం చేయాలో తోచక నేను ఇంకా ఎటు కాక నేను ఇంతవరకు వచ్చాను సార్. మీరందరూ న్యాయం చేయాలి. టీడీపీలో ఉండాను నేను. నాకు మినిస్టర్ తెలుసు, నాకు చంద్రబాబు తెలుసు, నాకు చిన్నబాబు తెలుసు. చిన్నబాబు అన్న నేను ఒకే మాట, ఇద్దరిది అన్న తమ్ముళ్ళం మేము అని చెప్తాడు సార్. ఇది సార్ నా పరిస్థితి. నాకు మా అమ్మ ఉంది అంతే సార్. మాకు ఏ సమస్య, మాకెవరు పవర్ లేరని, ఏం చేసుకోలేదని ఇలా బెదిరిస్తున్నాడు సార్. చూడండి సార్, ఇది నా ఇల్లు. నిన్నటి నుంచి నన్ను బయట తోసేసి ఇంటికి లాక్ వేసి పెట్టినాడు సార్. నేను ఎక్కడ పోవాలి? వేరే ఆమెకి పెట్టుకొని అక్రమ సంబంధంతో ఆమెతో ఉన్నాడు. ఆమెతో ఫోటో కూడా ఉంది సార్. ఈ ఊర్లోనే ఉన్నాడు సార్. ఆమెను పెట్టుకున్నాడు. ఆమెకు పెళ్ళి అయ్యి 2 పిల్లలు ఉండారు. 22 సంవత్సరాల కూతురు ఉంది ఆమెకు ఉంచుకున్నాడు.